దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజు ఈ ప్రపంచ మానవాళికి మీరు అనుగ్రహించిన ఈ వేదం ముందు కూర్చొని మీ మాటలను వినడానికి, నేర్చుకోవడానికి ఆశ కలిగి ఎదురు చూస్తున్న మీ పిల్లలందరి విషయమే సంతోషపడుతూ ఈ రోజుకు మీరు ఏర్పాటు చేసిన, మీరు సిద్ధపరిచిన మీ ఉన్నతమైన వాక్కులు మీ పిల్లలు వినగలుగునట్లుగా కృప చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే పాత నిబంధనలోని అనేకమైన విషయాలను పాఠాలుగా మీ ముందుకు తీసుకుని రావటం ఈ లాక్డౌన్ టైంలో మీరు చూసిందే. ఇక ఇందులో భాగంగా ఈ పాత నిబంధనలో 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాలలో ముందుగా ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లు ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు, ఆ తర్వాత కావ్య గ్రంథాలు అని, ఆ తర్వాత చివరిలో ప్రవక్తల గ్రంథాలుగా. అయితే ఈ ప్రవక్తల గ్రంథాలు మనం అర్థం చేసుకోవాలి. వాటిని చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది లేకుండా చాలా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి ఆ ప్రవక్తల గ్రంథాలను చరిత్రలో ఏ సందర్భాలతో పాటుగా వాటిని చదువుకోవాలి. అందుకే ప్రవక్తల గ్రంథాలు ఎలా చదివితే అర్థమవుతాయి అనే అంశాన్ని మీకు ప్రకటించాం. అయితే ఈరోజు ఈ ప్రకటించిన అంశం అర్థం కావడానికి ముందుగా మరొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, లేదా మరొక విషయాన్ని నేను మీకు ముందుగా తెలియచేయాలి. అదేంటంటే, ప్రవక్తలు అని ఎవరిని అంటారు? అలా అని ప్రవక్తల గ్రంథాలను వ్రాసిన వారు మాత్రమే ప్రవక్తలా? ఇంకా మిగిలిన వారు ఎవరు లేరా ప్రవక్తలుగా? ఒకవేళ ఉన్నారు అనుకుంటే వాళ్ళు ఎవరు, ఏమై ఉన్నారు అనే విషయాలు కూడా మనం ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి. అందుకే ఈరోజు ప్రవక్తల చరిత్రను మనం చూసిన తర్వాత ప్రవక్తల గ్రంథాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ప్రవక్తల చరిత్రను మనం మాట్లాడుకుందాం. రెండవ భాగంగా గ్రంథాల గురించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక ముందుగా మీకు ప్రవక్తలు, ప్రవచనాలు అని ఆల్రెడీ ఒక ఎపిసోడ్ మాట్లాడాను. అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. అయితే అంత డీటెయిల్డ్గా, అంత వివరణాత్మకంగా ఈరోజు ఉండదు. కానీ ఈరోజు ఓవరాల్గా ప్రవక్తలందరినీ మీ ముందుకు తీసుకొస్తాను. వీళ్ళెవరు అంటే ఓరల్ ప్రాఫిట్స్గా మనకు కనబడతారు ఎక్కువ మంది. అనగా కేవలము మాట్లాడిన వారు తప్ప వారి మాటలను గ్రంథస్థంగా చేసిన వారుగా మనకు అనిపించరు. అయితే ముందు ప్రవక్త అని ఎవరిని అంటారు అనేది ముందుగా మనం బైబిల్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే, ప్రవచించు వాడిని ప్రవక్త అంటారు. ఒక మాటలు చెప్పాలంటే ప్రవచించు వారిని ప్రవక్తగా చెప్తారు. అనగా ప్రభువు యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలను మనుషులకు తెలియచేసే, ప్రకటించే వారిని ప్రవక్తలుగా పిలవడం అన్నది బైబిల్లో మనకు కనిపించేటువంటి విషయం. అయితే ప్రవక్తలు అనగానే చాలామందిలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే భవిష్యత్తు చెప్పేవారు అని. అయితే కేవలం ప్రవక్తలు భవిష్యత్తు మాత్రమే కాదు, భవిష్యత్తుతో పాటు ప్రస్తుత పరిస్థితులను కూడా
వారు కలిపి ఆ రోజున్నటువంటి సమాజానికి, ఆ రోజున్నటువంటి రాజులకు బోధించినట్లుగా, ప్రకటించినట్లుగా చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనం చదువుకుంటాం. అంటే కేవలం భవిష్యత్తు సందర్భాలే కాకుండా వారు ఉన్నటువంటి కాలములో వారి చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏవైతే ఉన్నావో వాటిని కలుపుకొని ప్రజలను హెచ్చరించిన వారుగా కనబడతారు, వారికి జాగ్రత్తలు చెప్పిన వారుగా కనబడతారు. అంతేకాక వారి కష్టాలలో, శ్రమలలో ఉన్న సమయంలో వారికి ఓదార్పును, ధైర్యాన్ని కలిగించే మాటలు చెప్పటం అన్నది కూడా ప్రవక్తల జీవితాలలో, ప్రవచనాలలో మనకు కనబడుతూ ఉంటుంది. కనుక ప్రవక్తలు అనగానే మీకు ఈ అభిప్రాయం, ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ అభిప్రాయాలు, ఈ ఆలోచనలన్నీ కూడా మీ మదిలో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఇక ఈ ప్రవక్తల జీవితాలను మనం అధ్యయనం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ఈ ప్రవక్తలకు ఎంతటి కష్టం వచ్చి పడుతుంది అంటే, ఏది దేవుడు చేయబోతున్నాడో, దేవుడు చేయబోయేటువంటి విషయాన్ని ముందుగా వీరిని చేసి చూపించమని కూడా చెప్పినటువంటి సందర్భాలు ప్రవక్తల చరిత్రలో, గ్రంథాలలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే అభినయం అంటారు కదా, తెలుగులో అభినయం, యాక్టింగ్ అంటాం, నటన. నేను ఇశ్రాయేలీయుల పట్ల నేను ఈ విధంగా చేయబోతున్నాను, దాన్ని వారికి చూపిస్తూ మీరు చెప్పాలి. అందుకే వీరిని సూచన ప్రవక్తలుగా చెప్తుంటాం. అందులో ఒక యెషయా గారు ఉంటారు, అలానే ఒక ఇర్మియా గారు కావచ్చు, ఒక ఏజ్కేలు గారు కానివ్వండి ముఖ్యంగా, అలానే ఒక హోషేయ ప్రవక్త కూడా మనకు కనబడతాడు. ఇందులో యెషయా గారి గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. సుమారు 3 సంవత్సరాలు అనుకుంటాను కదా, గోనె బట్ట కూడా తీసేసి దిగంబరిగా, కాళ్ళకు జోళ్ళు లేకుండగా, చెప్పులు కూడా లేకుండగా తిరుగుతూ, దేశమంతా కూడా తిరుగుతూ ప్రవచనాలు చెప్పాలి అని చెప్తాడు. కారణం ఏంటంటే దానిలో కూడా ఒక అర్థం ఉంది. అంటే దిగంబరిగా యూదా దేశం, మీరు ఎవరినైతే కూషీలను మీరు నమ్ముకున్నారో, ఏ ఐగుప్తులను మీరు నమ్ముకున్నారో వారిని నమ్ముకొని మీరు దేవుడిగా నన్ను మీరు విడిచిపెట్టారు, మీరు నమ్ముకున్న వారి పరిస్థితి కానీ మీ పరిస్థితి కానీ ఆఖరికి ఏంటంటే ఈ విధంగా మారుతుంది, దిగంబరులుగా మారిపోతారు, ఏమీ ఉండవు అని అర్థం. కారణం శత్రువులు లేదా ఆ తర్వాత బబులోనీలు దాడిలో అందరూ వాళ్ళకి మీరు దాసులుగా మారిపోతారు. అది ముందుగా యెషయా గారి ద్వారా దేవుడు సూచనగా నువ్వు చేసి వాళ్ళకి చూపించాలి అంటాడు. అప్పుడు యెషయా గారు చెప్పినట్లుగా దిగంబరిగా ఆయన చెప్పడం అన్నది, చెప్పులు లేకుండా, జోలు లేకుండా తిరుగుతూ ప్రకటించడం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మీకు తెలుసు ఆ విషయం. అలానే ఒక ఇర్మియా గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు ఒక పలుపుతాడు, అలానే ఒక కాడిని నువ్వు తీసుకోవాలి నాయన, ఆ కాడి నీ భుజం మీద పెట్టుకోవాలి, నువ్వు యెహోయాకీము అని ఉంటుంది, కింద పుట్టినోట్లో సిద్కియా అని ఉంటుంది, ఆ సిద్కియా దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆయన ఉన్నటువంటి కాలంలో సిద్కియా ఆ రాజుగా మనకు కనబడతారు కదా, చివరివాడుగా, ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఏంటయ్యా ఇర్మియా, నీ భుజం మీద ఉన్న కాడి ఏంటి, ఆ పలుపు ఏంటి అన్నప్పుడు, ఇదిగో మీ పైన బబులోను అనేటువంటి కాడి మీ మీదికి రాబోతుంది. ఒకసారి ఆ సందర్భం చూద్దామా. అంటే ఇదేంటంటే ప్రాక్టికల్గా ప్రవక్తల ద్వారా దేవుడు చేయించి వాళ్ళకు చూపించటం. ఒకసారి చూద్దాం అన్నమాట. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11 వరకు ఉన్నటువంటి సందర్భం అంతా కూడా ఇదేనండి. 27 నుంచి 27వ అధ్యాయం మొదటి 11 వచనాలలో కూడా యూదా రాజైన యోషియా కుమారుడైన యెహోయాకీము అని కింద పుట్టినోట్లో సిద్కియా అని మనం చదువుకుంటాం. ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై వాక్కు ఇలాగూ సెలవిచ్చెను. ఇంకొక విషయం మీకు తెలుసు కదా, ఏ ప్రవక్త మాట్లాడుతున్నా కానీ ప్రారంభంలో ఏమంటాడు అని అంటే యెహోవా వాక్కు ఏదనగా అని ప్రారంభిస్తాడు. అంటే దేవుడు చెప్పమన్నది ఏదనగా నేను చెప్తున్నది అని, లేదా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు ఏ ప్రవక్త మీరు చూడండి, ప్రతి ప్రవక్త ప్రారంభములో రాజు యొద్దకు వెళ్ళి చెప్పినా, లేదా ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పినా మొట్టమొదటి మాట, ఇప్పుడు
ఈరోజు ప్రసంగికులు వారి ప్రసంగం ప్రారంభించడానికి మునుపు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజలారా, దేవుని సంగమా అని ఎలా అయితే కామన్గా మాట్లాడుతుంటారో సంబోధన పదాలుగా, ఆ రోజుల్లో ప్రవక్తలైన వారు ప్రారంభపు మాట ఏంటంటే, దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని ఒక మాట. రెండో మాటగా ఏంటంటే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని రెండో మాటగా ఉంటుంది. రెండో ఒకటే. దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, లేదా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని దేవుడు వారికి ఏది సెలవిచ్చాడో, దేవుడు వారికి ఏది చెప్పమన్నాడో అది చెప్పటం అనేది ప్రవక్తలు ప్రారంభిస్తారు. ఇక ప్రసంగం దేవుడు చెప్పమన్న మాటలు చెప్పటం ఆరంభిస్తారు. మీకు ఇది కావాలి అని అంటే ఏ ప్రవక్త గ్రంథాన్ని చూసినా ఎక్కువగా ప్రారంభంలో మనకు కనబడుతున్నటువంటి మాటలే ఇవి జనరల్గా. సరే, అయినప్పటికీ మీకు ఆధారం కోసం కొన్ని మాటలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం లేండి సందర్భం దగ్గరకు. మరి మనకు ఆధారం కోసం నేను చెప్పిన మాటలుగా ఆధారం కోసం కొన్ని మాటలు చూద్దామా? హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో హోషేయకు చివరి మాట, హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అన్న మాట చూడండి. ఓకేనా? అంటే హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఓకే. తర్వాత ఇంకొక మాట, ఆమోసు 1వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదువుకుంటుంటే అదే మాట మనకు కనబడుతుంది. యూదా రాజు అయినటువంటి ఉజ్జియా దినములలో ఇశ్రాయేల్ రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులో ఆమోసుకు కనబడిన దర్శనం అని. మీరు ఈ 1వ అధ్యాయం అంతా మీరు చూడండి. 3వ వచనం చూస్తే యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ వచనం. 6వ వచనం చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా. 9వ వచనం చూడండి, యెహోవా సెలవిచ్చినదేమనగా. 11వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా. 13వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా. 2వ అధ్యాయం చూస్తారా, ప్రారంభ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఇలా మీరు చూస్తేనండి అంతా కూడా యెహోవా సెలవిచ్చినదేమనగా లేదా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేటువంటి ఈ మాటలు ప్రారంభంలో ప్రవక్తలు చెప్పి ఆ తర్వాత విషయం చెప్పడం అనేది మనకు కనబడుతుంది. ఓకే. అంటే ఈ మాటలు మాకు మేముగా చెబుతున్నవి కాదు, దేవుడు మాకు చెప్పినవే మేము మీతో చెబుతున్నాము అనే అర్థం. రైట్. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వచ్చేద్దాం. మనం అక్కడ కదా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయంలో ఉన్నాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇందులో మనకు అవసరమైన మాట 10వ వచనం లేదా 9, 8 చదువుకుందాంలేండి. ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాస్యము చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని, ఓకేనా, కాడిని తన మెడ మీద పెట్టుకొనదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనము చేయించు వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను శిక్షించేదను, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అంటే ఇర్మియా గారు కాడి తన భుజం మీద పెట్టుకొని సిద్కియా దగ్గరికి వెళ్తాడనమాట. ఇక అర్థమవుతుందా? ఇర్మియా గారు ఒక కాడిని తీసుకొని, ఒక పలుపును తాడును తీసుకొని తన మెడ మీద పెట్టుకొని కట్టుకొని ఆయన ఎక్కడికి, సిద్కియా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, ఏంటయ్యా ఇర్మియా, ఆ పలుపు ఏంటి, ఆ కాడేంటి, ఏంటి, ఎలా వచ్చావేంటి, ఏంటి దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు. ఆ సమయంలో ఇర్మియా గారు చెబుతున్న సమాచారం అన్నమాట ఇదంతా కూడా. మీరు 2వ వచనం చూద్దామా? 2వ వచనం చూడండి. యెహోవా నాకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంతే కదా, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని, ఇర్మియాతో చెప్తున్నాడు అనమాట దేవుడు, ఇర్మియా నీవు కాడిని పలుపులను చేయించుకొని నీ మెడకు కట్టుకొనుము అన్నాడు. అది అంటే ఇప్పుడు ఇర్మియా గారు ఏం చేశారన్నమాట, కాడిని పలుపులను చేయించి తన మెడకు కట్టుకున్నాడు. ఇలా కట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు రాజు అంటాడు, ఏంటి ఇర్మియా, నువ్వు ఒక ప్రవక్తవు కదా, ఏంటి ఆ కాడేంటి, ఆ పలుపు ఏంటి, ఏంటి వాటికి అర్థం ఏంటి అని అడుగుతాడు.
అలా అడిగినప్పుడు అప్పుడు ఈ కాడేంటి, ఈ పలుపు ఏంటి అని అప్పుడు అక్కడి నుంచి ఆయన వివరించడం అనేది కనబడుతుందన్నమాట మనకి. ఇక మీరు 11 వరకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ మనం చదువుకుంటాం. అంటే ఇక్కడ మనకు అవసరమైన లేదా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కొంతమంది ప్రవక్తల చేత దేవుడు తాను భవిష్యత్తులో ఏమి చెయ్యాలనుకున్నాడో, ఏమి చేయబోతున్నాడో అన్నది ముందస్తుగా తన ప్రవక్తల ద్వారా చేయించి దానిని వాళ్ళకు చూపించి చెప్పటం, ఎక్స్ప్లెయిన్ చేయటం. అందులో యెషయా, ఇప్పుడు ఇర్మియా. అలానే ఏజ్కేలుతో కూడా దేవుడు చెప్తాడు. ఏజ్కేలుతో ఏం చెప్పాడు? ఆల్రెడీ మీరు ఏజ్కేలు చరిత్రలో మీరు ఇప్పటికీ మీరు వినుంటారు, మన ఛానల్లో లైవ్ ఇచ్చినప్పుడు మీరు వినే ఉంటారు. సరే, అయినప్పటికీ ఇప్పుడు సందర్భం కనుక మరలా ఒకసారి చూద్దామా? ఒక విషయాన్ని మాత్రం చూద్దాం. చాలా ఉంటాయి, కేవలం ఒక్కొక్కటి మాత్రమే చెప్తున్నాను. అలానే ఇర్మియాకి ఇది ఒకటే కాదండి, చాలా ఉన్నాయి ఇర్మియాకి చెప్పినవి, చేయించినవి ఇర్మియా చేత, కానీ ఒకటి మాత్రమే మీకు చెప్తున్నాను. అలానే ఏజ్కేలుతో కూడా దేవుడు చాలా ప్రాక్టికల్గా చేయించి చూపించి నేర్పించాడు. అయినా అన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఒక విషయాన్ని మాత్రమే చూద్దాం. ఏజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఏజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? ఇవన్నీ కూడా అవసరం, అందుకని నేను చెప్తున్నాను. అవసరం లేకపోతే నేను చెప్పాల్సిన పని నాకు లేదు కదా, అవసరం కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మొదటి వచనం నుంచి. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి చెప్తున్నాడు ఇక్కడ. నరపుత్రుడా, ఒక పెంకు తెచ్చుకో అన్నాడు. ప్రవక్త వెళ్ళాడు, పెంకు తెచ్చుకున్నాడు. ఎంత మంచోళ్ళు అంటానండి ప్రవక్తలు. దేవుడు ఏది చెప్తేనండి అది చేయటమేనండి వాళ్ళ పని, అంతే. ఇంకా ఎందుకు, ఎప్పుడు, అవసరమా, చీచి చీచి ఇలా మాట్లాడే వాళ్ళు కాదండి బాబోయ్ అసలు ఎవరు కూడా. చాలా మంచివాళ్ళండి. అందుకే కదండి క్రొత్త నిబంధన రాగానే నాయన ఆ ప్రవక్తలు మీరు మాదిరిగా పెట్టుకోనరా అన్నాడు. మాదిరిగా పెట్టుకోమంటే మంచోళ్ళు అయితేనే కదండి మాదిరిగా పెట్టుకోమంటాడు దేవుడు, చెప్పండి. అప్పుడప్పుడు మనం కూడా ఒరే వాడిని మాదిరిగా పెట్టుకోరా, వీడిని మాదిరిగా పెట్టుకోరా, వాడిని చూసి నేర్చుకోరా అని చెప్తుంటాం. ఎవరిని చూసి నేర్చుకోమంటాం? మన పిల్లలకు. మన పిల్లలకంటే చెడిపోయిన వాళ్ళని చూసి నేర్చుకోమంటావా? మన పిల్లలకంటే బాగా ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోమంటావా? జనరల్గా మీకు అర్థం కావడం చెప్తున్నానండి. కనుక మన పిల్లలకంటే అన్ని విషయాలలో చక్కగా, బుద్ధిగా, చక్కటి క్రమశిక్షణతో ఉన్న పిల్లల్ని చూపించే మన పిల్లలకు వాడిని చూడరా అంటాం, నేర్చుకోరా అంటాం. అటువంటప్పుడు క్రొత్త నిబంధనలో ఎంత మాట రాయించాడు యాకోబు ద్వారా చాలాసార్లు చెప్పుకున్నాంలేండి, అందుకని చెప్పటం లేదు. 5:10 నాయన ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మీరు మాదిరిగా. ఎంత ఓపిక అంటే పెంకు తెచ్చుకోమని కానీ సైలెంట్గా వెళ్ళి పెంకు తెచ్చుకుంటున్నాడు. ఎంత మంచోడండి ఏజ్కేలు గారు, అవునా కాదా చెప్పండి? మనమైతే ఎందుకు ప్రభా అని అంటాం ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ ఆ తర్వాత ఏ పెంకు ప్రభా అని అడుగుతాం. మనం ప్రశ్నించడంలో మనల్ని మించిన వాళ్ళే ఉండరు కదండి. మనం ఏంటంటే మన పనులు తక్కువ, మాటలు ఎక్కువ. మాట్లాడటంలో మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందుకే మాట్లాడేవాడు ఎప్పుడూ చేయడండి, చేసేవాడు ఎప్పుడు సామెత కదా లోకంలో. మాట్లాడేవాడు ఎప్పుడూ చేయడు, చేసేవాడు ఎప్పుడు మాట్లాడు. మరి మీరే టైపు? మాట్లాడే టైపా, చేసే టైపా? మాట్లాడేవాడు ఎవ్వరు ఇష్టపడరు. దేవుడు ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి? ఇక మాట్లాడేవాడిని మనిషే ఇష్టపడినప్పుడు దేవుడు ఇష్టపడతాడా? మనుషులైనా దేవుడైనా ఎవరిని ఇష్టపడతారు అన్నప్పుడు చేసేవాళ్ళనే ఇష్టపడతారు. అందుకే దేవుడు కూడా ఏమాటండి, యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ కూడా ఏమంటాడండి ఆయన? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు అంటాడు మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు కాదు, మరి ఎవరు ప్రభువా అంటాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, 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 చేసేవాడే అంటాడు. లూకా 6:46 కూడా చివరి వచనంలో, లూకా 6:46 కూడా ప్రభువు అన్న మాట ఏంటంటే నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక అంటాడు అక్కడ. అంటే ఇదే మాట అక్కడ వేరుగా లూకా గారు రాస్తుంటారు అంతే. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఉపయోగం లేదు, నో యూస్. కనుక మరి ఏం చేయాలి? చెయ్యాలి. ఏం చేయాలి? దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యండి. తల్లి మాట వినండి, తండ్రి చెప్పిన మాట వినండి, పెద్దలు చెప్పిన మాట వినండి. వీళ్ళందరికీ పెద్ద దేవుడు. ఆయన మాట తూచా తప్పక పాటించండి.
అప్పుడు మీ అడుగులు జారవు, మీ జీవితాలు పాడుకావు. ఎవరి మాట విన్నా మీ జీవితాలు పాడైపోతాయేమో, కానీ దేవుడి మాట విని దానిని గైకుంటే మీ జీవితాలు బంగారులా మారిపోతాయండి. బంగారంలా మారిపోతాయి, చాలా గొప్పవిగా ఉంటాయి. అందుకే కదండి ప్రవక్తల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వాళ్ళు దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా విన్నారు, చేశారు కనుకనే ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము గొప్పగా. రేపు చచ్చిన తర్వాత నీ గురించి అయినా నా గురించి అయినా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, మనలను కూడా మాదిరిగా పెట్టుకోవాలి అని అనుకోవాలి అని అంటే రాబోయే నెక్స్ట్ జనరేషన్ మనము ఇప్పుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారముగా మనము కూడా నడుచుకొనగలిగితే, మన అడుగులు దేవుని మాటల చొప్పున పడగలిగితే మనము రాబోయే తరాలకు మనము కూడా మాదిరిగా ఉంటామండి. అందులో అనుమానం లేదు. ఇక్కడ ఈ ప్రవక్త చూడండి ఎంత గొప్పవాడండి. హెచ్కేల్ గారు ఎంత మంచివాడండి. అసలు యెషయా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా షాక్, ఆశ్చర్యం అండి. మీరు వినండి, యెషయా చరిత్ర మీరు వినండి, అద్భుతం అండి. ఎందుకంటే రాజవంశం అండి ఆయనది, యెషయా గారిది. రేపు వస్తాడు మనకి యెషయా గారు, రేపు కంప్లీట్గా ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పుకుంటాం అనుకోండి. రాజవంశం అయింది, రాజవంశీకుడు అయినప్పటికీ నాయన తీసేయాలరా అనగానే బట్టలు తీసేశాడండి, జోళ్ళు తీసేయమనగానే తీసేశాడండి, ఇప్పుడు వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడండి. అబ్బా ఏంటండి ఆ విధేయత, ఏంటండి ఆ ఓర్పు ఆయనకు, ఏంటి ఆ సహనం అండి. ఉండాలండి అది, లేకపోతే ఎలా చెప్పండి? ఖచ్చితంగా అది కావాలి. ఇక్కడ నాకు నరపుత్రుడా నువ్వు వెళ్ళి ఏం తెచ్చుకో అన్నాడు? పెంకు తెచ్చుకో అన్నాడు. వెంటనే వెళ్ళాడు, పెంకు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ చెప్తున్నాడు దేవుడు, పెంకు తెచ్చుకొని నీ ముందర ఉంచుకో అన్నాడు. ఉంచుకున్నాను తండ్రి అన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద నువ్వు ఏం చేయాలి అని అంటే యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము అన్నాడు. అంటే ఆ పట్టణం యొక్క రూపాన్ని దాని మీద నువ్వు గీయాలి అన్నాడు. ప్రభా నేను ఆర్టిస్ట్ని కాదు కదా అన్నాడు ఏంటి ఆయన? నేను అంత డ్రా చేయలేను ప్రభా అంటున్నాడు ఏంటి ఆయన? ఒరే నీకు వచ్చినట్లుగా గీరా, పర్వాలేదు, నీకు వచ్చినట్లుగా గీ. మనకేంటంటే ఆ రూపం ముఖ్యం అంతే. ఇదేమైనా కాంపిటీషన్కి పంపుతున్నావా ఏంటి? కాదు కదా. కనుక నీకు వచ్చినట్లుగా దాని మీద గీసే అన్నాడు. కాముగా ఏమన్నా ఆ పెంకు మీద చక్కగా యెరూషలేము పట్టణం యొక్క రూపాన్ని అంతటిని కూడా గీసేశాడు. గీసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి ఆయన, మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములు అక్కడ ఉన్నట్లుగాను నువ్వు దాని మీద గీయాలి, వ్రాయాలి అన్నాడు. అలా రాసేసాడు. నెక్స్ట్ ఏమన్నాడు అని అంటే మరి ఒక ఇనుప రేకు ఒకటి తెచ్చి నీకును దానికిని మధ్య ఉంచు అన్నాడు. అలాగని అలా ఒక ఇనుప రేకును తీసుకుని వచ్చి తనకును దానికి మధ్య ఉంచేశాడు. నీ ముఖ దృష్టి ఏదైతే ఉందో అప్పుడు నీ ముఖ దృష్టి ఆ పట్టణం మీద నువ్వు ఉంచుకో. అంటే ఆ పట్టణం వైపే నువ్వు చూస్తూ ఉండాలి. ఆ పట్టణం అనేది ముట్టడి వేయనట్లుగా నువ్వు వేస్తున్నట్లుగా నువ్వు ఉండు అన్నాడు. అలా ఏది చెప్పాడోనండి అది అక్కడ తూచా తప్పక హెచ్కేల్ గారు చేసినట్లుగా చేస్తున్నట్లుగా. అంటే ఇదేంటంటారా? ఇదేంటంటే అక్కడ యెరూషలేము మరికొన్ని సంవత్సరాలలో లేదా మరికొన్ని దినాలలో ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే గీశాడో ఆయన గీసినట్లుగానే అక్కడ యెరూషలేముకు జరగబోతుందన్నమాట. అంటే అక్కడ యెరూషలేము ఇతను ఎక్కడున్నాడు తెలుసు కదండి, రెగ్యులర్గా వినవాళ్ళు తెలుసు, ప్రతిదీ చెప్పాలంటే సమయం ఉండదు. ఇతను ఎక్కడున్నాడు? బబులోను చెరలో ఉన్నాడు. ఇతను హెచ్కేల్ గారు ఈ మాట్లాడుతున్న సమయానికి, దేవుడు ఇతను చెప్తున్న సమయానికి ఇతను ఆల్రెడీ బబులోను చెరలోనికి వచ్చేసాడు కదా. 2వ దాడిలో ఇతను వస్తాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, 2వ మారు. కనుక ఇతను దాడిలో ఉన్నాడు. ఇంకా కంప్లీట్గా యెరూషలేము వాషౌట్ అవ్వలేదు, ఇంకా కంప్లీట్గా ధ్వంసం అయిపోలేదన్నమాట. అంటే కంప్లీట్గా యెరూషలేము పట్టణము, ప్రాకారము, దేవాలయము నాశనము కాబోతున్నటువంటి ఆ దృశ్యాన్ని ముందస్తుగా ఇక్కడ దీని మీద గీసి వాళ్ళకు చెప్పాలి. అదనమాట. అంటే చెప్పాను కదా, కొంతమంది ప్రవక్తలను దేవుడు అంటే వారి ద్వారా చేయించి చూపించి నేర్పించటం. ఇదొకటే కాదండి హెచ్కేల్ గారు చేసింది. హెచ్కేల్ గారి జీవితం అండి చాలా ఉన్నాయండి ఆయనతో చేయించినవి.
ఏజ్కేల్ చరిత్ర మాట్లాడుకున్నాం కదా, 4 భాగాలు ఏమో మాట్లాడాము ఆల్రెడీ. అవి మీరు వినండి, చాలా బాగుంటుంది. నువ్వు ఎడమ పక్కే పడుకోవాలంటాడు. ఎన్ని రోజులయ్యా? సుమారు 390 రోజులు నువ్వు ఎడమ పక్కే పడుకోవాలి. పడుకున్నప్పుడల్లా 390 రోజుల వరకు ఖచ్చితంగా ఎడమ వైపు పడుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులు నువ్వు కుడివైపు తిరగడానికి వీల్లేదు. మరలా తర్వాత అది అయిపోయిన తర్వాత ఏంటి ప్రభు అంటే 40 రోజుల పాటు నువ్వు మరలా కుడివైపే తప్ప మళ్ళీ ఎడమవైపు తిరగకూడదు. ఏంటి నాయన ఇవన్నీ అన్నాడా? అనలేదండి. ఇది ఏజ్కేలు ప్రవక్త జీవితం అంటే. ఓకేనా? ఆ తర్వాత భార్యను కూడా దేవుడు చంపేశాడు. అవన్నీ కూడా మాట్లాడుకున్న విషయాలండి. ఇక మరొక వ్యక్తి ఉంటాడు, హోషేయ ప్రవక్త. అంటే ఆ హోషేయ ప్రవక్త జీవితం కూడా ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలకు చేసింది చేయబోచున్న దానిని హోషేయ ద్వారా దేవుడు చూపించాడు. హోషేయ గారికి ఎలాంటి కఠినమైన పరీక్ష అంటే, హోషేయ నువ్వు వెళ్ళి వ్యభిచార స్త్రీని నువ్వు వివాహం చేసుకోవాలి అంటాడు. హోషేయ నువ్వు వెళ్ళి ఒక వ్యభిచార సంబంధమైనటువంటి ఒక స్త్రీ, ఆవిడ ఎవరో కాదు, ఆ దిబ్లయీము కుమార్తె అయినటువంటి ఆ గోమేరు, దిబ్లయీము కుమార్తె అయిన గోమేరును వివాహం చేసుకోవాలి. ఆమె ఆ వ్యభిచారంలో ఉంది అంటాడు. ఇక వ్యభిచారం అనగానేనండి, ఆ రోజుల్లో ఆయా కారణాల చేత వాళ్ళు వ్యభిచార వృత్తిలోనికి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా కారణాల చేత అంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి కుటుంబం గడవక కొంతమంది అలా చేసేవాళ్ళు. మరి కొంతమంది ఏంటంటే దేవదాసీలుగా కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు, ఆ దేవాలయాలలో ఆ వేశ్యలుగా కూడా ఆ రోజుల్లో కొంతమంది ఉన్నట్టుగా మనం చరిత్రలో మనం చదువుతాం. సరే, ఈవిడ మరి ఏ విధంగా ఆవిడ ఆర్థికపరమైనటువంటి కారణాల వలన వ్యభిచారిగా ఉందా అన్న మనకు తెలియదు, లేదంటే ఒక దేవదాసిగా లేదా వేశ్యగా ఆ దేవాలయంలో ఉన్నదా, ఆ విషయాలు అయితే మనకు తెలియదులే. కానీ మొత్తానికైతే ఆవిడ ఒక వేశ్య, ఒక వ్యభిచారి అన్న విషయం మాత్రం మనకు తెలుసు బైబిల్ బట్టి. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఆవిడను చేసుకోమంటాడండి. మాట్లాడలేదండి ఆయన, అస్సలు మాట్లాడలేదు. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను తండ్రి, అంతే. వెళ్ళాడు, అని చేసుకున్నాడు. ఎందుకు చేసుకోమన్నాడు అంటే దాంట్లో కూడా ఒక పాఠం ఉంది. అంటే దేవునికిని ఇశ్రాయేలీలకును మధ్య ఉన్నటువంటి ఆ బంధం, వారి విషయంలో దేవుడుకు ఉన్నటువంటి క్షమ, ఆయన పెట్టబోయేటువంటి క్షమ కోసం కూడా దేవుడు నువ్వు వెళ్ళి ఆవిని వివాహం చేసుకోవాలి అంటాడు. అంటే అప్పటికే ఇశ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటంటే, వారిని ఈజిప్టు నుంచి కనానుకు నడిపించి, కనానుల్లో దేవుడు వారికి భూభాగాలను పంచి, వారి కోసం దేవుడు న్యాయాధిపతులను, ఆ తర్వాత రాజులను, ప్రవక్తలను, ఎంతోమందిని ఎన్నో విధాలుగా దేవుడు వారి ద్వారా కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, సంరక్షించుకుంటూ దేవుడు వారి పట్ల ఎన్నో మేలులు, అద్భుతాలు ఎన్నో చేశాడు. కానీ ఇవన్నీ చేసిన దేవుని కాదని, ఇవన్నీ చేసిన దేవుని విడిచిపెట్టి వారు మరొకరిని ఆరాధించడం, మరొకరిని కొలవటం, లోకంలో అనేకమైనటువంటి కార్యక్రమాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో మునిగిపోయి దేవునికి ద్రోహులుగా మారిపోయారు కదా. అంటే అయినప్పటికీ అంటే వాళ్ళంతా కూడా ఏంటంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది అదంతా ఆధ్యాత్మికమైన వ్యభిచారం కిందకు వస్తుంది బైబిల్ ప్రకారంగా. అది మీకు తెలుసు కనుక ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయితే మరలా వారిని నేను తెచ్చుకుంటాను కనుక నువ్వేం చేయాలి అని అంటే దానికి సూచనగా నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారమంతో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకో అంటాడు. సరే, దీని గురించి ఇంకా ఫుల్గా మనం ఏంటంటే హోషేయ ప్రవక్త గురించి కంప్లీట్గా మనం మాట్లాడుకుంటాం. ప్రవక్తల జీవితాలు మాట్లాడుకుంటున్నాం కదా వరుసగా. ఏషియా, ఇర్మియా, ఏజ్కేలు, ఇప్పుడు దానియేలు కూడా మాట్లాడేసాను ఆల్రెడీ. మీకు ఏమంటే మరి కొద్ది రోజుల్లో మీకు అది లైవ్ కూడా ఇస్తాం. అంటే ఇలా అందరి ప్రవక్తల జీవితాలు మీకు వస్తుంటాయి. అందులో హోషేయ గురించి వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే ఒక యెషయాను సూచన ప్రవక్తగా, ఒక ఇర్మియాను తను చేయబోయేదాన్ని ఇర్మియా ద్వారా చేసి చూపించి చెప్పించినట్లు, ఒక ఏజ్కేలు ద్వారా దేవుడు చూపించినట్లుగా తను చేయబోయేదానిని, అలానే ఒక హోషేయ ద్వారా కూడా దేవుడు తను చేయబోతున్న ఇశ్రాయేల్ పట్ల తనకున్నటువంటి ఆ బంధాన్ని హోషేయ ద్వారా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకోవటం అనేది ఇప్పటివరకు మనం చూసింది. ఇలా కొంతమంది ప్రవక్తలను దేవుడు ఈ విధంగా తను వాడుకోవటం అనేది మనకు కనబడుతుంది. అయితే
ఇప్పటివరకు చెప్పుకున్న ఈ ప్రవక్తలు వారి గ్రంథాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. అంటే యెషయా గ్రంథం మనకు కనబడుతుంది, యిర్మీయా గ్రంథం మనకు కనిపించింది, ఏహెజ్కేలు గ్రంథం మనం చూసాం, హోషేయ గ్రంథాన్ని కూడా మనం చూసాం. అయితే ఇలా గ్రంథాలు ఉన్నటువంటి ప్రవక్తలుగా, అంటే ప్రవక్తల పేర్లతో పిలువబడుతున్న గ్రంథాలు, వారి పేరుతో గ్రంథాలు మనకు కనబడుతున్నాయి. అయితే వీరు మాత్రమే ప్రవక్తల, ఇంకా ఎవరు లేరా అంటే చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరి పేరుతో గ్రంథాలు మాత్రం లేవంతే. ఇప్పుడు మనం ఒకసారి ప్రవక్తల ప్రారంభంలోనికి మనం వెళ్ళిపోతే, ఇప్పుడు ఒక మాట మనకి ప్రారంభంలో చెప్పాను. ఎవరిని ప్రవక్త అంటారు అని అంటే, ప్రభువు నామమున బోధించిన, ప్రకటించిన లేదా ప్రభు సందేశాలను తెలియచేసిన వారిని ఏమంటారు అని మనం మాట్లాడుకున్నామంటే ప్రవక్త అంటారు. ఇప్పుడు ఈ కొలతతో లేదా దీన్ని మనం ఈ నిర్వచనం ప్రకారంగా ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనం మాట్లాడుకోవటం ప్రారంభిస్తే చాలామంది ప్రవక్తలు కనబడతారు. అందులో మొట్టమొదటి చరిత్రలో మనకు అబ్రహాము గారు, ఆయన కూడా ప్రవక్తగా బైబిల్ చెప్పడం మనకు కనబడుతుంది. ఒకసారి అబ్రహాము కూడా ప్రవక్తన అంటే అబ్రహాము కూడా ప్రవక్తే. ఎక్కడ? ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం చూద్దామా? ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము గారు, శారా గారు గెరారుకి వెళ్తారు కదా. గెరారుకు వెళ్ళినప్పుడు ఆ గెరారులో రాజు ఎవరు అని అంటే అబీమెలెకు. ఈ అబీమెలెకు శారమ్మను చూస్తాడు. చూసి బాగుంది, ఆయనకు నచ్చుతుంది శారమ్మ. వెంటనే తన అంతఃపురానికి రప్పించుకుంటాడు. విషయం ఏంటంటే అబ్రహాము గారు అక్కడ, అమ్మా నువ్వు నా చెల్లెడని చెప్పు, నా చెల్లెడని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ నేను నీకు భర్తను అని చెబితే నన్ను చంపేస్తారేమో. కారణం ఏంటంటేనండి, శారమ్మ ఆ వయసులో కూడా చాలా అందంగా ఉండటమేనండి. అంత వయసులో కూడా చాలా అందంగా ఉంది. అంటే అప్పటికి సుమారుగా ఎంత ఉండొచ్చు అని అంటేనండి 20వ అధ్యాయం కదండి. అంటే ఆల్మోస్ట్ అప్పటికి ఆమెకు 80 దాకా ఉంటాయండి. ఈ 80లో కూడానండి చాలా అందం అండి. ఎవరిది? శారమ్మది. చాలా అందంగా ఉంది. అందుకే కదా ఒక రాజు శారమ్మను చూసి రప్పించేసుకున్నాడు అని అంటే అక్కడే మీరు ఆలోచించాలి. ఇటు అంత అందమా 80లో కూడా? ఓకేలేండి, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ ఏంటంటే పిలిపించేసుకుంటాడు. ఆ తర్వాత రాత్రిపూట దేవుడు అబీమెలెకుని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. ఏయ్ నువ్వు తెచ్చుకుంది ఎవరినో తెలుసా? అబ్రహాం. ఆయన ఎవరో తెలుసా? ఒక ప్రవక్త అంటాడు. అది మనకి ఇక్కడ అవసరం. 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించు అబీమెలెకు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. అంటే ఇటు అబ్రహాము గారి కోసం ప్రవక్త అని రాయబడింది. అవును, ప్రవక్త. మరి ఆయన రాసిన గ్రంథం ఏది? లేదు, ప్రవక్తే, కానీ అతను రాసిన గ్రంథం అంటూ ప్రత్యేకంగా మనకు అనిపించేది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మోషే గారు. ఎవరు తర్వాత మనకు మోషే గారు కనబడతారు. మోషే గారు ప్రవక్త అంటే 100% మోషే గారు ప్రవక్త. అలానే ప్రవక్తల గ్రంథాలలో మోషే పేరుతో ఏమైనా గ్రంథం ఉందా? అంతే కదండి. ప్రవక్తల గ్రంథాలలో మోషే గ్రంథం యెషయా గ్రంథం లాగా, ఏమంటే మోషే గ్రంథం యిర్మీయా గ్రంథం లాగా అలా ఏమైనా ఉందంటే అలా ఏం లేదు. అలా అని గ్రంథాలు లేనంత మాత్రాన వాళ్ళు ప్రవక్తలు కారా అనేటువంటి అనుమానము మీకు ఉండకూడదు, రాకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాలన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. రైట్. ఇప్పుడు మోషే గారి గురించి చూద్దాం. ఆ తర్వాత మోషే గారి కంటే ముందుగా తన అన్న ఉంటాడు కదా అహరోను, తన అక్క మిరియాం ఉంటుంది కదా, వాళ్ళ గురించి కూడా రాయబడిన మాటలు మనకు తెలియాలి కదా. ఒకసారి నిర్గమాకాండం 7వ అధ్యాయానికి వెళ్దాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును అన్నాడు. మోషే నీ అన్న, ఆయన ప్రవక్తగా ఉంటాడు, నీకు ప్రవక్త అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవుడు ఏమండి మోషేకి చెప్తే మోషే చెప్పిన అదే మాటలు అహరోను ద్వారా ఏమంటే ప్రజలకు కానీ అటు రాజుకు కానీ చెప్పటం అనేది, డెలివరీ అవ్వటం అనేది మనకు కనబడుతుంది అక్కడ. అందుకే అతను ప్రవక్తగా నేను నియమించాను అంటాడు. అలానే మనం ఇదే నిర్గమాకాండం 15వ అధ్యాయాన్ని చదువుకుంటే అక్కడ మనకు నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము అన్న మాట మనకు కనబడుతుంది. అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము. మిరియాము
ఆవిడ కూడా ప్రాఫెట్, ఆవిడ కూడా ప్రవక్తి అన్న మాట అక్కడ మనం చదువుకుంటున్నాం కదా. రైట్. అంటే ఇప్పుడు అబ్రహాము గారు ప్రవక్త, ఆ తర్వాత ఏమండి అహరోను ప్రవక్త, మిరియాము ప్రవక్త, ఇప్పుడు మోషే కూడా ప్రవక్త. అందులో ఇంకా మీకు అనుమానం అవసరం లేదు. సరే చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. మోషే గారు స్వయంగా తన కోసం చెప్పిన మాట, నా వంటి ఒక ప్రవక్త, చూసారా 18వ అధ్యాయం 18వ వచనంలో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అన్నట్టు. చూడండి అక్కడ వారి సహోదరులలో నుండి దేవుడే స్వయంగా మోషేతో అంటున్నాడు, నీ వంటి ప్రవక్తను అన్నాడు. అంటే మోషే ఎవరన్నమాట? ప్రవక్త. రైట్. ఇంకా మనకు కన్ఫామ్గా మోషే ప్రవక్త డైరెక్ట్ మనకు కావాలి అంటే 34, అదే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అదే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాటలు చదువుతున్నాను, సమయం లేదు కనుక. చివరి లాస్ట్ లైన్, మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. లాస్ట్ లైన్ అండి. మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. అంటే మోషే ఎవరు? మోషే ప్రవక్త. ఓకేనా? అలాంటి మోషే గ్రంథం ఏమైనా ఉందా? లేదు. మోషే గారు ధర్మశాస్త్ర గ్రంథాలు రాశాడు, కానీ దీన్ని మన ప్రవక్తల గ్రంథం అని మనం మాట్లాడుకోం. చరిత్రగానే మనం మాట్లాడుకుంటాం, లేదా ధర్మశాస్త్రంగా మనం మాట్లాడుకుంటాం. అంతే కదండి. రైట్. ఇక ఆ తర్వాత కాలానికి మనం వెళితే న్యాయాధిపతుల కాలం కదా తర్వాత మనకు, అంతే కదా. మోషే తర్వాత వచ్చే కాలం ఏంటి? న్యాయాధిపతుల కాలం కదండి. ఈ న్యాయాధిపతుల కాలంలో ఒక ప్రవక్త మనకు కనబడుతుంది, ఆవిడ దెబోరా. ఒకసారి 4వ అధ్యాయానికి వెళ్దామా? ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ మనకు దెబోరా, బారాకు, సిసేరా, యాయేలు ఈ నలుగురు మధ్య జరిగినటువంటి స్టోరీ. ఓకేనా? దెబోరా బారాకుతో చెప్పటం, సిసేరా నువ్వు చంపే విషయం గురించి. అప్పుడు బారాక్ అంటాడు, అమ్మా నీవు కూడా మాతో రావాలి అంటాడు. అప్పుడు ఆవిడంటుంది, నేను నీతో వస్తాను, అయితే ఆ ఘనత నీకు దక్కదు అంటుంది. మరి ఎవరికి దక్కుతుంది? ఒక స్త్రీకి దక్కుతుంది అంటుంది దెబోరా. అన్నట్లుగానే అక్కడ ఈ సిసేరాని చంపింది ఎవరు అని అంటే యాయేలు. అంతే కదండి. ఆ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. అక్కడ మీరు 4వ అధ్యాయం చదువుకుంటే అదే మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ ఈ దెబోరా ప్రవక్తి, ఆవిడ కూడా. ఆ మాట ఒక్కటి మనం చదువుకుందాంలేండి. 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఈవిడ కూడా ప్రవక్తి. మరి ఈవిడ రాసిన గ్రంథం ఏది? లేదు. అలాంటి ప్రవక్త కాదా? ప్రవక్తే. ఓకే. ఇక ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోతుంది. ఏమండి? ఈ న్యాయాధిపతుల కాలం తర్వాత ఎవరి కాలం? రాజుల కాలం. ఇక రాజుల కాలంలో ఇంక ఎంతమంది ప్రవక్తలు అనుకుంటున్నారు? రాజుల కాలంలో చాలామంది ప్రవక్తలు వచ్చేసారు కదా రాజుల కాలంలో. ఈ రాజుల కాలంలో వచ్చినటువంటి ప్రవక్తలలో మనకు సమూయేలు గారు కనబడతారు. ఓకేనా? అలానే సమూయేలు పేరు మీద ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలు ఏమైనా ఉన్నాయా మనకు అక్కడ? ప్రవక్తల గ్రంథంలో సమూయేలు గ్రంథం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇక్కడ సమూయేలు గ్రంథం అని మనం చదువుకుంటున్నాం, కానీ ఇందులో ఏముంది? చరిత్ర ఉంది ఇందులో. సమూయేలు గ్రంథాన్ని మనం ఏ జాబితాలో పెట్టుకున్నాం? మనం చరిత్ర గ్రంథాలలో ఉంటుందా, ప్రవక్తల గ్రంథాలలో ఉంటుందా? చరిత్ర గ్రంథం అంటే అది ప్రవక్తల గ్రంథాలలో లేదది. అలానే ప్రవక్తల గ్రంథాలలో సమూయేలు గ్రంథం లేదు కదా అని సమూయేలు ప్రవక్త కాదంటారా ఏంటి? ప్రవక్తే. కానీ ప్రవక్తల గ్రంథాలలో అతను పలికిన మాటలను సపరేట్గా చేసి అందులో పెట్టలేదు. అంత మాత్రాన సమూయేలు ప్రవక్త కాడా? ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం ఏం చేశాడు సమూయేలు గురించి అని అంటే, సమూయేలు గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సమూయేలు గురించి అబ్బో సమూయేలు న్యాయాధిపతిగా, ఏమండి చివరి న్యాయాధిపతిగా ఉంటాడు, యాజకుడుగాను, ప్రవక్తగాను. 3 పాత్రలండి ఆయనకు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం కదండి సమూయేలు గారు. ఎందుకంటే 3 పాత్రలు పోషించాడండి. 3 రోల్స్ అన్నమాట అతను పోషించింది. 1 న్యాయాధిపతిగా ఉన్నాడు, 2 యాజకుడుగా యాజకత్వాన్ని జరిగించాడు, 3 ప్రవక్తగా కూడా ప్రవచనాలు చెప్పాడు ఆయన.
కనుక 3 పాత్రలను పోషించినటువంటి అంటే అంటే 3 బాధ్యతలండి. 3 పాత్రలు అంటకంటే 3 బాధ్యతలు అని అంటే మనం ఒకటి అప్పగిస్తేనే అంత నమ్మకంగా ఉన్నాం. మనం ఇక 3 బాధ్యతలు మీకు అప్పగించారనుకోండి ఏం చేస్తాం చెప్పండి? ఏది సరిగా చేయం. మీకు ఒకటి అప్పగించి మరొకటి కూడా మీరు అప్పగిస్తున్నారు అని అంటే మీరు ఏమనుకోవాలంటే మీరు భారంగా అనుకోకూడదు. అమ్మ ఇది నాకే అప్పగించారు, ఈ పనికి నాకే అప్పగించారంటే నేను సమర్థుడను కనుక నమ్మకమైన వాడను కనుకనే నాకు ఎన్ని పనులు అప్పగించారు? 2 అప్పగించారు అనుకోవాలే తప్ప నీ మీద కక్ష సాధింపనగా అనుకోకూడదు. అలా అనుకుంటే తప్పది. అలా అనుకుంటే సమూయేలుకు 3 అప్పగించాడు. ఎలా చేశాడు? నమ్మకంగా జరిగించేశాడు. ఓకే, ఎప్పుడు అలా అనుకోకూడదు, తప్పుగా అనుకోకూడదు మీరు. ఇక్కడ మనం చూస్తుంటే మొట్టమొదటి రాజును అభిషేకించిన ఘనత ఎవరికి దక్కిందండి? వెనకే కదా ఇశ్రాయేలు మీద. సౌలును అభిషేకించాడా? రైట్, నెంబర్ 1. 2 దావీదును అభిషేకించాడా? దావీదును కూడా అభిషేకించాడు. ఆ తర్వాత సౌలును శపించాడా? సౌలును శపించేశాడు. ఆ ఘనత కూడా వెనకే దక్కింది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సమయంలో సౌలును కూడా ప్రవక్త అనేటువంటి ఒక మాట అక్కడ మనం చదువుకుంటాం. ఇటు సౌలు కూడా ప్రవక్తలలో ఒకడుగా ఉన్నాడు. అంటే ఆ సమయానికి ఆత్మ అతని మీదకి రావటం, ప్రవచించటం, ప్రవక్తలతో శిష్యులతో పాటు ఉన్నప్పుడు అతను కూడా ప్రవచించటం మూలన్న ఏంటి సౌలు కూడా ప్రవక్తలలో ఒకడుగా ఉన్నాడా అనేటువంటి ఒక క్వశ్చన్ అక్కడ రైజ్ అయినట్టుగా మనం చదువుతాం. ఒకసారి చూస్తారా మాట? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో పూర్వము అతను ఎరిగిన వారందరూ అనగా సౌలును ఎరిగిన వారందరూ ఏంటి అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంబంధించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. కారణం ఆ సమయానికి దేవుని ఆత్మ బలంగా రావటం, అతను మిగతా ప్రవక్తల శిష్యులతో పాటు ఇతను కూడా ప్రవచిస్తూ ఉండటం. ఆ సమయానికి మాత్రం అతను ఒక ప్రవక్తగా పిలువబడతాడు. ఓకేనా? అంతేకాని అతను ప్రవక్త పనిని బాధ్యతలు జరిగించినట్టుగా మనకైతే కనపడదు. కనుక అతన్ని మనం ప్రవక్తల జాబితాలలో పెట్టాలా వద్దా అనేది మాత్రం మనం చెప్పలేము. ఎందుకంటే మిగతా ప్రవక్తలతో మాత్రం అతను మనం చెప్పడానికి పోల్చడానికి మాత్రం వీల్లేదు. సేమ్ ఇదే కేటగిరీకి చెందిన ఇంకొక అతను కూడా ఉంటాడు. ఎవరు? జ్ఞాపకం చేసుకోండి. బిలాము అనేవాడు ఒకడు ఉంటాడు. బిలాము అతను ఇశ్రాయేలుడు కాదు. బిలాము కదా, ఇశ్రాయేలుడు కాదు, అతను అన్యుడు. అతను ఎక్కడ వస్తాడు మనకు? యాక్చువల్గా మనం ఇశ్రాయేల్ ప్రయాణం చివరి ప్రయాణంలో వాడి గురించి మనం మాట్లాడుకోవాలి, కానీ అప్పటికి చాలా సమయం అయిపోయిందని వాడి గురించి నేను చెప్పలేదు. బిలాం అండి, ఆడు మోయాబు రాజుతో టైఅప్ అయిపోతాడు కదా, ఆడితో చేతులు కలిపి వాడు ఇచ్చే బహుమానం కోసం అని చెప్పేసి అని ఇశ్రాయేల్ శపించడానికి బయలుదేరతాడు కదా. గాడిద ఏమండి, ఆ గాడిద వాడిని పడేసిందని చెప్పి గాడిదను కొట్టినప్పుడు గాడిదకు నోరిచ్చి మాట్లాడిస్తాడు. దేవదూత ఏమో ఎదురుగా ఖడ్గంతో పట్టుకొని అక్కడ ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటే అన్ని ఆశీర్వాదాలుగా మారిపోతుంటాయి. మోయాబు రాజుతో జరిగినటువంటి సందర్భం అది. అంతే, ఇంకంత ఆ తర్వాత రండి ఆడి చరిత్ర వల్ల మనకు కనపడదు. ఇక అంటే తాత్కాలికంగా దేవుడు అతను వాడుకొని వదిలేశాడు అంతే. ఇంకా ఆ సమయానికి మాత్రం. ఓకేనా? రైట్. అక్కడ కూడా ఒక బిలాము ప్రవక్త మనం చూస్తుంటాం. ఇక్కడ సౌలును చూసాం జస్ట్ ఆ క్షణం వరకు మాత్రమే. కానీ సుదీర్ఘకాలంగా ప్రవచించినటువంటి ప్రవక్తలు వాళ్ళు వేరు. దీర్ఘకాలం ప్రవచించిన ప్రవక్తలు వేరు. ఇక్కడ ఈ సమూయేలు ఈ వీళ్ళ తర్వాత మరలా మనకు కనిపించేటువంటి ప్రముఖమైనటువంటి ప్రవక్తలు ఎవరు అని అంటే ఈ సమూయేలు తర్వాత సౌలు రాజు, సౌలు కాలంలో సమూయేలు కాలంలో సౌలు రాజుగా ఉంటాడు. సౌలు తర్వాత దావీదు రాజు అవుతాడు. తర్వాత మన సమూయేలు గారు చనిపోతారు కదా. అయితే దావీదు రాజుగా ఉన్న సమయంలో ఒక ప్రవక్త ఉంటాడు. అతని పేరు నాతాను ప్రవక్త. ప్రత్యేకించి అతని కోసం మనం మాట్లాడుకోవాలి. కానీ నాతాను ప్రవక్త గురించి మనం పెద్దగా ఎక్కడా కూడా అతని గురించిన ఆ పుస్తకం కానీ అతని గురించిన గ్రంథం లేదు అని చెప్పి అతన్ని మనం పెద్దగా మనం పట్టించుకోం. కానీ అమ్మో చాలా పవర్ఫుల్ ప్రాఫిట్ అండి అతను కూడా. చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్త నాతాను ప్రవక్త. ఎంత శక్తివంతమైన ప్రవక్త అంటే దావీదును గజగజ వణికించాడు, దావీదును గడగడలాడించాడు ప్రవక్త, నాతాను ప్రవక్త. కారణం దావీదు బత్షెబాతో చేసినటువంటి తప్పు విషయంలో, బత్షెబాతో చేసిన పాపము విషయములో నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించటమే కాకుండా శాపం పెట్టాడు. నీకు పుట్టే కొడుకు చస్తాడు అన్నాడు. అన్నట్టుగానే చనిపోయాడు. దావీదు బత్షెబాకు పుట్టినవాడు కదా. అంటే ఇదేంటి? నాతాను ప్రవక్త ఉన్నాడా? ఉన్నాడు. కానీ అతని పేరు మీద మన గ్రంథం అనేది మాత్రం అతని పేరు మీద మనం చదువుకోం. అంటే మాత్రం ప్రవక్తలు లేడా? ఉన్నాడండి. చాలా
మంచివాడు, చాలా గొప్పవాడు అండి నాతాను ప్రవక్త కూడా. రైట్. ఇక ఆ తర్వాత మనకు సొలొమోను కాలం. సొలొమోను కాలం అనంతరం రాజ్యం అనేది రెండుగా విడిపోతుంది. ఇశ్రాయేలీలు వేరు, యూదులు వేరుగా మారిపోతారు. ఇప్పుడు ప్రవక్తలు, మొట్టమొదట యాక్చువల్గా ప్రవక్తలను దేవుడు పంపింది ఎవరి దగ్గర కంటే యూదుల యుద్ధ కంటే ముందుగా ఇశ్రాయేల్ యుద్ధకే ప్రవక్తలను పంపించాడు. ఎందుకు ఇశ్రాయేల్ యుద్ధకే ప్రవక్తలను పంపించాడు అని అంటే కారణం ఒకటి ఉంది. అదేంటంటే మొట్టమొదట మార్గం తప్పి విగ్రహారాధన ప్రారంభించిన వాళ్ళు ఇశ్రాయేలీలే కనుక, ఉత్తర రాజ్యం వాళ్ళే. అంతే కదా, వాడు మన చరిత్ర మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం కదండి, యెరోబాము అనేవాడు ఎక్కడ ఈ 10 గోత్రాల ప్రజలు ఎక్కడ యెరూషలేముకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రాకుండా ఉండి అక్కడే స్థిరపడిపోతారో, ఎక్కడ మళ్ళీ అధికారం అనేది చేజారిపోతుందోనని ఆలోచనతో వీళ్ళందరినీ యెరూషలేముకు వెళ్ళనివ్వకుండా ఉండు నిమిత్తము వాళ్ళందరినీ కూడా దానిలో ఒకటి, బేతేలులో ఒకటి 2 బంగారు దూడలను చేయించి వాటిని అక్కడ నిలవబెట్టి, ఇదే ఒకప్పుడు మన పూర్వీకులైన మన పితరులైన వారందరినీ కూడా ఐగుప్తు నుంచి నడిపించిందని చెప్పి ప్రజలందరినీ కూడా అటువైపు దూడవైపు తిప్పేశాడు. దేవుడి వైపు కాదు, దూడవైపు తిప్పేశాడు. ఆ సమయంలో దేవుడు వారిని మరి గద్దించి, వారిని హెచ్చరించి రాబోతున్నటువంటి విపత్తుల కోసం మరి చెప్పాలి కదా. అప్పుడు దేవుడు ప్రవక్తలను వారి దగ్గర పంపించడం ప్రారంభించేశాడు. మొట్టమొదట అలాగే వచ్చారు ప్రవక్తలు ఇశ్రాయేలీలకు. అలా వచ్చిన వారిలో ఏలియా మనకు కనబడతాడు, ముఖ్యమైన వాడు. ఫస్ట్ ఆయనే కదా మనకు కనబడతాడు ఏలియా. ఏలియా ఎంత గొప్ప శక్తివంతమైన ప్రవక్త నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఏలియా చాలా 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 పవర్ఫుల్, చాలా శక్తివంతమైన వాడు ఏలియా అండి. ఇక అతను బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు తెలియదు, కానీ సడన్గా సీన్లోకి వస్తాడు. ఆయన సడన్గా సీన్లోకి వచ్చేస్తాడు. తిష్బీయుడైనా అని ప్రారంభిస్తాడు అతని కోసం, అంతే. అంతకుమించి అతను బాల్యమా లేకపోతే అతను ఫ్యామిలీయా ఆ వివరాలు ఏమి మనకు అనిపించావు. ఏలియా వచ్చేసాడు, అహాబు దగ్గర నిలబడతాడు. రాజు చెప్పేశాడు, ఇదిగో 3 సంవత్సరాలు అంతే, వర్షం చుక్క కూడా పడదు అనేసాడు. అక్కడి నుంచి ఏలియా చరిత్ర మనకు కనబడుతుంది. ఇక ఏలియా అనంతరం లేదా ఏలియా చనిపోతున్నటువంటి ఇంకా ఏలియా యొక్క ఎండింగ్ టైంలో కూడా మనకు మరొక ప్రవక్త మనకు కనబడుతుంటాడు. ఆయన పేరు మీకాయా అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. ఒకసారి చూద్దాం, అది ఆ సందర్భం చూడాలి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఆ సందర్భం అంతా కూడా మీరు చదువుకుంటే ఏమంటే రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము లేదా 2వ అధ్యాయంలో ఏలియా గారు ఆరోహణమే వెళ్ళిపోతాడు కదా. దానికి ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏంటి? 22వ అధ్యాయం. అదే కదా మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చెప్పిన మీకు రెఫరెన్స్ రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఈ 22వ అధ్యాయంలో మీకాయా అనే ఒక ప్రవక్త మరలా మనకు కనబడతాడు. మరి ఎవరి మీకాయా అనే ప్రవక్త అంటే యెహోవా ప్రాఫిట్ అండి. అతను కూడా యెహోవా ప్రవక్తనే మీకాయా. పాప ఈ మీకాయను ఏం చేస్తాడంటే ఈ ఆహాబుతో ఈ ఎవరు యెహోషాపాతు వియ్యం అందుకుంటాడు కదా. వియ్యంకుడు కనుక వచ్చాడు ఒకరోజు ఆహాబు దగ్గరకు. ఈ ఆహాబు ఏం చేస్తాడు అని అంటే సిరియాతో యుద్ధానికి వెళ్దాము వస్తావా అంటాడు. అయ్యో మీరు బంధువులు కదండి, మీరు వేరు మేము వేరు కదా, మీతో పాటు కలిసి వచ్చేస్తాము అని ఇతను బయలుదేరి ముందు యెహోషాపాతు ఏమంటాడు అని అంటే అసలు మనం యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని మనం తెలుసుకోవాలి. మనం ముందుగా అలా మనం తొందరపడి వెళ్ళకూడదండి. కనుక మరి ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా, ఉంటే అతన్ని పిలిపించండి, అతన్ని సెలవు చెప్పున మనం వెళ్దాము అతని పర్మిషన్తో. అంటే ఎవరు లేరండి, ఒకే ఒకడు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా చెప్పడు, ఎప్పుడు మనకి యాంటీగానే చెప్తుంటాడు, అందుకని పిలవలేదు అనేసాడు. లేదు 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 అతన్నే పిలవండి అన్నప్పుడు అప్పుడు మీకాయని పిలిపించినప్పుడు వద్దు అని చెప్పేస్తాడు ఆయన. చూసావని ముందే చెప్పాను వద్దంటాడు అని. ఆ సమయంలోనండి పాప మీకాయను ఒకడు చెంప మీద కొట్టేస్తాడు. ఎవరు అని అంటే మీరు 24 మీరు చూస్తుంటే 22-24 వచ్చినలో రాజుల మొదటి గ్రంథం 22-24లో మీకాయ ఇట్లనగా కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యుద్ధ నుంచి ఏ వైపుగా పోయేనో చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. హేళన చేసి ఎగతాళి చేసి ఈ సిద్కియా అనేవాడు మీకాయను చెంప మీద కొట్టాడు. ఇక్కడ మీకాయ చెప్పినటువంటి భవిష్యత్తు ఏంటంటే ఆహాబు నువ్వు వెళుతున్నావు, నువ్వు మళ్ళీ తిరిగి రావు. అది విషయం. నువ్వు వెళుతున్నావు కదా, నువ్వు తిరిగి రావు అన్నట్లుగానే ఆహాబు వెళ్ళాడు. వద్దు అంటే కూడా వెళ్ళాడు ఆహాబు.
ఆఖరికి చచ్చాడా? యుద్ధంలో చచ్చిపోయాడు. అంటే ఇక్కడ కూడా మనకు ఒక మీకాయ అనేటువంటి ప్రవక్త, అంటే ఇక్కడ ఏలియా గారి కాలం అది, అంతే కదండి. అలానే ఎలీషా గారు కూడా ఉంటారు, కానీ ఇంకా పూర్తిగా అతను ప్రవచించడం అనేది ప్రారంభించాడు. ఈ మధ్యకాలంలో ఈ మీకాయ అనే ఒక ప్రవక్తను మనం చూసాం. ఇక మనం రాజుల 2వ గ్రంథానికి వచ్చినప్పటికీ ఏలియా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎలీషా గారి కాలం ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు ఏలియా గారు ఉండి, ఏలియా గారు చేసిన అద్భుతాలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఆయన చెప్పిన ప్రవచనాలతో కూడుకుని ఆయన పేరుతో ప్రత్యేకమైన గ్రంథం అంటూ మనకి ఏలియా గ్రంథం అని ఏమైనా ఉందా? లేదు. మరి ఏలియాని ఏమనాలి? ఏలియాను ఓరల్ ప్రాఫెట్, అంటే మౌఖికంగా, ఓరల్ అంటే మౌఖికంగా అంటే నోటితో చెప్పటం అంతే, ఓరల్ ప్రాఫెట్ అంటారు. ఓకేనా? ఎవరు? ఏలియా. అలానే ఏలియాతో పాటు మనం ముందుగా చెప్పుకున్నాం కదండి, కొంతమంది ప్రవక్తల కోసం అహరోను మాట్లాడినా, అబ్రహాం మాట్లాడినా, మిరియాము మాట్లాడినా, దెబోరా మాట్లాడినా, ఏమండి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి మీకాయ మాట్లాడినా, ఏలియా మాట్లాడిన, వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళంతా మౌఖికంగా డైరెక్ట్గా మాట్లాడిన ప్రవక్తలు, అంతేకాని వీళ్ళ పేరు మీద గ్రంథాలంటూ ప్రత్యేకంగా కనబడవు. నాతాను ప్రవక్త కూడా ప్రవక్తే, కానీ ఆయన కూడా ఓరల్ ప్రాఫెట్టే. అంటే ఓరల్ ప్రాఫిట్ రిటర్న్గా మనం ఇప్పుడు ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు రిటర్న్గా ఉన్నవి అవి, కానీ వీళ్ళు మాట్లాడిన రిటర్న్గా ప్రత్యేకంగా లేవు. అది విషయం, అది మీకు అర్థం కావాలి ఇక్కడ తేడా. అందుకే మనకు ఈ ప్రవక్తల గ్రంథాలు ఎలా చదివితే అర్థమవుతాయి అనేటువంటి ఈ పాఠానికి ముందు ఉన్నటువంటి ఈ విషయం అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంటే రేపు మనం మాట్లాడుకోబోయేటువంటి ఆ విషయం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇదంతా కూడా మీకు ముందుగా చెప్తున్నాను. అలానే ఎలీషా గారు అండి, ఎలీషా గారి పేరు మీద ఎలీషా గారు ఎన్ని అద్భుతాలు, నాకు తెలిసి ప్రవక్తలలో అత్యధికమైనటువంటి అద్భుతాలు చేసిన వ్యక్తి ఎవరంటే ఎలీషా గారేనండి, అంతే కదా. ఎలీషా గారు ఎన్ని అద్భుతాలు, 10, 12, 13, 14 వరకు ఆయన సుమారుగా అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు ఆయన. అయితే ఆయనది కూడా ప్రత్యేకంగా గ్రంథం అంటూ రిటర్న్గా ఆయన ఏమీ రాయలేదు. ఆ రోజు చెప్పుకుంటూ వెళ్ళిపోయారంటే వీళ్ళంతా ఏంటంటే చెప్తూ వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు రిటర్న్గా మాత్రం ఏది చేయలేదు. కనుక వీళ్ళని ఓరల్ ప్రాఫిట్స్ అన్నారు ఎలీషా గారు. ఇంకా ఎలీషా గారైనా ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు ఎవరు లేరా అని మనం చూస్తుంటారండి. ఇక ఎలీషా గారు ఆల్మోస్ట్ మన ఫైనల్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక ఎలీషా గారి కాలం అయిపోతున్నటువంటి ఆ సమయంలో ఏషియా గారు ఎంటర్ అయిపోతారు. దానికి ముందుగా యోవేలు గారు ఎంటర్ అవుతారు. యోవేలు కావచ్చు, ఏషియా గారు కావచ్చు, ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ప్రవక్తలందరూ కూడా ఓకే, వాళ్ళ పేరు మీద మళ్ళీ ప్రవక్తల గ్రంథాలు అంటే ఎప్పుడు రిటర్న్గా అప్పటికప్పుడు రిటర్న్ ఆన్ ది స్పాట్లో ఏమంటారు అని అంటే రాయబడటం అనేది ఎప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రారంభంలో ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి మనం అంతా కూడా ఏంటంటే ఇప్పటివరకు మనం నేర్చుకున్నటువంటి సందర్భాలు అయితే ఇంకొక ప్రవక్త కూడా ఉంటుంది మనకు, ఆమె గురించి కూడా మనం చెప్పుకొని ఈరోజుకి మనం ముగించుకుందాం. ఆవిడ పేరు వచ్చేసి హుల్దా ప్రవక్తి అండి. ఆవిడ ఎవరి కాలంలో ఉందంటే యోషియా గారి కాలంలో మనకు కనబడుతుంది. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూసుకొని ఈరోజుకి సెలవు తీసుకుందాం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో 14 నుంచి 20 వచనాలు మీరు ఆ సందర్భాన్ని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ రాజు ఎవరంటే యోషియా గారు. యోషియా రాజైన తర్వాత అతను దేవాలయాన్ని మొత్తాన్ని కూడా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాడు. అప్పుడు అందులో హిల్కియా అనేటువంటి ప్రధాన యాజకుడు దేవాలయము లోపలికి వెళ్ళి మొత్తాన్ని కూడా ఆయన శుభ్రం చేసే సమయంలో ఒక ధర్మశాస్త్రానికి సంబంధించిన ఒక ప్రతి దొరుకుతుంది. అది తీసుకుని వచ్చి అతను ఎవరికి ఇస్తాడో ఆ ప్రతిని తీసుకొచ్చి ఒక శాస్త్రి అతని పేరు ఏమని రాయబడుతుంది అంటే ఆ శాస్త్రి పేరు వచ్చేసి మీరు హిల్కియా ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి సమయంలో ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చేసి షాఫాను అని షాఫాను మీరు ఈ మాట 8వ వచనం 22వ అధ్యాయం 8వ వచనం రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో షాఫాను అనేటువంటి ఆ శాస్త్రికి హిల్కియా అనే యాజకుడు దొరికిన ప్రతిని తీసుకొచ్చి ఇచ్చాడు. వీళ్ళు ఈ విషయాన్ని తీసుకొని రాజుకు చెప్పారు. అందులో ఉన్న ఆ విషయాన్ని అతను అంటే దొరికిందనే విషయాన్ని ఎప్పుడైతే అప్పగించడం జరిగిందో అందులో ఉన్న విషయాన్ని చదివిన మరుక్షణమే అక్కడ రాజు చేసిన పని ఏంటంటే యోషియా గారు వెంటనే తన వస్త్రములు చింపుకున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. 11 తన వస్త్రం చింపుకున్నాడు. వెంటనే అతను ఆ ప్రతిని ప్లస్ వీళ్ళందరినీ కూడా ఇచ్చేసి కొంతమందిని శాస్త్రులను యాజకులను ఇచ్చి అక్కడ ఉన్నటువంటి హుల్దా అనేటువంటి ప్రవక్త యొద్దకు పంపుతాడు.
అమ్మా ఏంటి ఇందులో ఉన్న దీని సంగతి ఏంటి, మరి ఇప్పుడు దొరికింది కదా, మరి మా భవిష్యత్తు ఏంటి, యెరూషలేం భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీరు చెప్పాలి అని ఆ హుల్దా ప్రవక్తకి ఆ యుద్ధకు పంపినప్పుడు ఆవిడ చెప్తుందన్నమాట, ఏం లేదు ఇందులో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో తూచా తప్పకుండా జరుగుతుంది, ఇందులో చెప్పిన కీడు మీ మీదకి రాకుండా అయితే ఉండదు. కారణం ఏంటంటే ఆల్రెడీ రాజ్యం అంతా కూడా మార్గం తప్పింది, ప్రజలందరూ కూడా దేవుని విడిచిపెట్టేశారు, విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్నో జరిగించేశారు, నీతి లేదు, యథార్థత లేదు, మొత్తం అవినీతితో నిండిపోయింది, అక్రమాలతో నిండిపోయింది, దోపిడీలతో నిండిపోయింది, మొత్తం వ్యభిచారంతో నిండిపోయింది, అపవిత్రంగా మారిపోయింది రాజ్యం అంతా కూడా. కనుక తప్పనిసరిగా దేవుడు ఏదైతే చెప్పాడో ఈ ధర్మశాస్త్రంలో అది మీ మీదకి రాక తప్పదు. అయితే యోషియాకు సంతోషకరమైన వార్త ఏంటంటే, యోషియా ఎప్పుడైతే ఆ గ్రంథపు ప్రతి దొరికిందో అది అందులో ఉన్న వాటిని చదివేశాడో, చదివిన తర్వాత ఎప్పుడు తన వస్త్రాలు చింపుకున్నాడో, అసలు ఆ దేవాలయం పైన తనకున్న శ్రద్ధ, ఆసక్తి, దాన్ని ఓపెన్ చేయాలి, అందులో కార్యక్రమాలు జరిగించాలి అటువంటి ఆ దేవుడి మీద, మందిరం పట్ల అతనుకున్న ఆసక్తి కావచ్చు, దేవుడి పట్ల అతనుకున్న భయం కానీ, వీటన్నిటిని బట్టి ఇప్పుడు దేవుడు ఏ కీడైతే యెరూషలేం మీదకి తీసుకొస్తానని చెప్పాడో అది అతను ఉండగా మాత్రం జరగదు, నువ్వు చూడవయ్యా, నువ్వు చనిపోయిన తర్వాత జరుగుతుందిలే, కనుక నువ్వు నిశ్చింతగా నువ్వు ఉండు అని ఈ హుల్దా ప్రవక్తి వచ్చిన వాళ్ళతో ఆ రాజుగారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ పంపుతుంది. ఇది ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం ఇదంతా కూడా. అంటే ఈవిడ కూడా ప్రవక్తిగానే ఉంది, కానీ ప్రత్యేకంగా ఈవిడ పేరు మీద గ్రంథం అంటూ ఏమీ మనకు కనబడదు. అంటే ఇప్పటివరకు అండి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే ఓరల్ ప్రాఫిట్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి ఈరోజు అంతా కూడా. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రవక్తలు, ప్రవక్తినీలు, వీళ్ళు కేవలము ప్రకటించారు తప్ప వ్రాయలేదు, లిఖించలేదు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇందులో మనకు ఎక్కడి నుంచి మనకు కనబడుతున్నారు అంటే సమూయేలు గారి దగ్గర నుంచి మనకు కనబడుతున్నారు. ఓకే, మోషే గారి దగ్గర నుంచి కూడా మనం చెప్పుకోవాలి, అంతే కదండి. సరే, మోషే గారు అని అంటే ఆయన ధర్మశాస్త్ర గ్రంథాలను ఆయన అది ప్రత్యేకమైనటువంటి విభాగం కనుక అదే ఆయన రాసేసాడు. ఒక నాతాను ప్రవక్త కానీ, ఒక ఏలియా కానీ, ఒక ఎలీషా కానీ, ఒక అహరోను కానీ, ఒక మిరియాము కానీ, అంతే కదా, ఒక దెబోరా కావచ్చు, ఒక హుల్దా కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుకున్న హుల్దా కానీ, వీళ్ళందరూ కూడా నోటి మాటలుగా చెప్పారు, కానీ ఏది రిటర్న్గా వ్రాయలేదు. మరి రిటర్న్గా వ్రాసిన వాళ్ళు ఎవరు? గ్రంథస్థం చేసినటువంటి ప్రవక్తలు ఎవరు అంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రవక్త గ్రంథాలు మనం చెప్పుకుంటున్నాం కదా, ఆల్రెడీ పిలుచుకుంటున్నాం కదా వాళ్ళే. అయితే వాళ్ళంతా కూడా ఏ కాలంలో ఉన్నారు, ఏ కాలంలో ప్రవచించారు, ఆ గ్రంథాలను చరిత్రలో ఏ భాగాలతో మనం సమముగా మనం చదువుకోవాలి, ఆ గ్రంథాన్ని ఈ చరిత్రలో ఏ సందర్భంతో జోడించి మనం చదువుకుంటే మనకు ఆ ప్రవక్తల గ్రంథాలు మనకు బాగా అర్థమవుతాయి అనే విషయాన్ని మనం రేపు మాట్లాడుకుందాం.